ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, దేవుళ్ళ గురించి స్టోరీలు చెప్పేటప్పుడు జనరల్‌గా భక్తుల గురించి, దేవుళ్ళ గురించి కాదు భక్తుల గురించి బాగా తపస్సు చేస్తారు. ఏదో ఒక దేవుడు బ్రహ్మనో, విష్ణువో, మహేశ్వరుడో ప్రసన్నం అవ్వటం. మీకేం వరాలు కావాలి కోరుకోండి అంటాం. వీళ్ళకి ఇష్టం వచ్చిన వరాలు కోరుకోవటం. ఆ వరం వచ్చిన వెంటనే విరవీగటం కదండీ! మళ్ళీ వీళ్ళని అంతం చేయటానికి ఇంకొక అవతారంలో రావటం. నాకనిపిస్తది అసలు వరం ఎందుకివ్వాలి? దానికంటూ ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టుకోవచ్చు కదా రమ్మగారు. వరాలకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏముంటాయి? డ్రాస్టిక్‌గా ఓకే. నీ ఇష్టం, నిన్నెవ్వరు చంపలేరు, నిన్ను అసలు ఎవ్వరు అంతం చేయలేరు, నీ శక్తే పోదు. అలా వరాలు ఇచ్చేసరికి ఆ వరం తీసుకొని మళ్ళీ దేవతల మీదే తిరగబడుతున్నారు కదా రాక్షసులంతా. అలాగే ఉంటాయి. అంటే వరగర్వం అని చెప్తారు దాన్ని. ఆ! ఆ! ఇప్పుడు మనం ఆ కథ చెప్పుకోవట్లేదు. ఓకే. శాపాలకి సంబంధించి చెప్తున్నారా? శాపాల సంగతి చెప్తాం. ఇప్పుడు వరం అయితే ఏదో తపస్సు చేస్తే వరాలు వస్తాయి. అవును. అవును. అంతకాలం అదే తపస్సు అడగబోతున్నా. వరాల వరకైతే ఏదైనా తపస్సు చేస్తేనో లేకపోతే దానికి ఏదో కొంచెం విమోచన ఉంటుంది. ఉంటుంది. అదే శాపం ఇచ్చేస్తారు మళ్ళీ. ఆ, చిన్న చిన్న విషయాలకి హర్ట్ అయిపోయి కోపం వచ్చేసి పాపం వచ్చేస్తుంది. టపీమని నీళ్లు చల్లేసి శాపం పెట్టేయటం. ఆ శాపాలు పెద్ద పెద్ద వాళ్ళు ఇవ్వగలరు, చిన్న వాళ్ళు ఇవ్వగలరు. గురువులు ఇచ్చేస్తారు. గురువులు తెప్పించేస్తారు. తపశ్శక్తి ఉన్న వాళ్ళు ఎవరైనా సరే. తపశ్శక్త రమ్మగారు, మంత్రశక్త రెండును. ఆ, తపశక్తి ఉన్న వాళ్ళు ఇస్తారు, మంత్రశక్తి ఉన్న వాళ్ళు ఇస్తారు. మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు కూడా మనకి శాపాలుగా పరిణమిస్తాయి జయ. మనం ఒక్కోసారి దాన్ని గ్రహించుకోలేకపోతాం. అంటే ఎట్లా అంటారు? అంటే ఇప్పుడు ఎవరైనా బాగులేదనుకో, ఎవరైనా ఏదో మనుషుల మొహాలు ఎవరి మొహాలు వాళ్ళవి కదా, ఆ బాగుండలేదని వెటకారంగా మాట్లాడతారు చూడు, చివరికి వాళ్ళకి అలాంటిదే సంప్రాప్తిస్తుంది. ప్రత్యక్షంగా నీకు ఇలా అయిపోతుందని అవతల వాళ్ళు అన్నా అనకపోయినా ఏదో ఒక రూపంలో మనం అది ఫేస్ అనుభవించాల్సి వస్తాం, అది అనుభవించాల్సి వస్తాం. అలాంటి ఓ కథ చెప్తా. తప్పకుండా. జనరల్గా మనం ఇవి చూస్తూనే ఉంటాం. చిన్నప్పుడు మాట వినకుండా అదిరిపాటుగా ఉన్నవాళ్ళు పిల్లలు పెద్దయ్యాక వాళ్ళ పిల్లలు అలాంటి పిల్లలు సంప్రాప్తిస్తారు. అవును. ఇది వింటాం కదా. వింటాం, బాగా వింటాం. మన తెగ కాల్చు తినేది సేమ్ అలాంటి పిల్లలే పుట్టారు ఇప్పుడు అనేసి. అత్తగారిని సతాయించిన కోడలు దానికి కాల్చుకు తినే కోడళ్ళు వస్తాయి. మనం అలాంటివి చూస్తాం కదా. వస్తారు. మన ఎదురుకుండానే కొన్ని జరుగుతూ ఉంటాయి. అవునవునవును. ఏదో ఒక కథ అలా గుర్తుంది నాకు. ఎంతసేపు తన ఫ్రెండ్ ఒకడు ఎర్లీగా పుట్టేశాడని ఎక్కిరిచ్చేవాడు వాడు ఒక ఆయన. నువ్వు నెల తక్కువ వాడివి నువ్వు చెప్పేవాడివేనా అని. తీరా ఆయన భార్యకి 7వ నెలలో కవలలు పుట్టారట. ఇద్దరు పిల్లలు. టిట్ ఫర్ టాట్. అలా అవుతుంది ప్రకృతి, మన వెనకాల ఉంటుంది, మన అట్లా చేసేస్తుంది అది. అవునవును. ఇప్పుడు ఏం చెప్తున్నారు మీరు? శాపాల గురించి చెప్తున్నారా, వరాల గురించి? శాపం గురించే చెప్తాం. ఓకే. పూర్వం ఒక పల్లెటూరులో ఒక రైతు ఉండేవాడు. ఏ భూషయ్య అని పెట్టుకుందాం పేరు. బాగుంది. ఏదో పేరు నాకు భూషయ్య అని గుర్తుంది అని పెట్టుకుందాము. ఆయనకి 3 ఆడపిల్లలు ఉన్నారు. సరే, ఈ 3 ఆడపిల్లలు చక్కగా ముద్దుగా చూసుకునేవాడు. ఒకనాడు ఆయన గిత్తలు అమ్మడానికి తన గిత్తని సంతలో అమ్మడానికి బయలుదేరాడు. సరే, అమ్మడానికి వెళ్తూ అమ్మాయి పట్టణంలో గిత్తను అమ్ముతా కదా, డబ్బులు వస్తాయి కదా, మంచి బేరం కుదిరితే ఏం కావాలి అని అడిగాడు. పెద్దమ్మాయి ఏమో నాన్న ఎండ రంగు చీర పట్టరా నాన్న అంది. ఎండ రంగు ఎరుపు అనమాట. పల్లెటూళ్ళల్లో మాటలవి. చిన్నమ్మాయి రెండో అమ్మాయి ఏమో మబ్బు రంగు చీర పట్టుకురమంది. మూడో పిల్లంది నాన్న మల్లెపూలు అంటే ఎంతో ఇష్టం, దాని పేరు మల్లిక, ఒక్క మల్లెపూ అయినా పట్టరని నాన్న నా కోసము అంది. అది వర్షాకాలం. అక్కడి నుంచి ఈయన వెళ్ళాడు చక్కగా గిత్త మంచి బేరానికి పోయింది. పెద్ద పిల్లలిద్దరికి చెరుకో చీరలు కొనేసాడు. ఇక బజారంతా చూసినా ఎక్కడ మల్లె పువ్వు పేరు కూడా లేదు. అయ్యో పిల్ల కోరిక తీర్చలేకపోయానని అనుకుంటూ బయలుదేరితే కొంత దూరం వచ్చేసరికల్లా పెద్ద కారు మబ్బులు వచ్చేసి పిచ్చగా వాన పడిపోయింది. రహదారి మీద వెళ్తే అందుకోలేను, ఇంటికి చేరలేను ఈ వానలో అని బీళ్ళకి అడ్డం పడి కాస్త ఏదో చెట్ల కిందైనా తలదాచుకోవచ్చని బీళ్ళ వైపుకి పొలాల్లో చేలల్లోంచి నడవడం మొదలుపెట్టాడు ఊరు వైపుకి. అయితే ఈ చేలల వైపుకి వెళ్ళి దారి తప్పిపోయాడు. వానకి ఆ మెరుపుల్లో వర్షానికి అక్కడ ఇక్కడ ఆగి నడుస్తుంటే ఈ దారిలో పెద్ద చెట్లు ఏం లేక పక్కకెళ్ళి అటెళ్ళి ఇటెళ్ళి ఎక్కడికో వెళ్ళిపోయాడు. కన్ను పొడుచుకున్నా కానరాని చీకటి, జోరుమని వాన, నిలువునా తడిసిపోయాడు. కొనుక్కున్న బట్టలు తడిసిపోయినాయి, డబ్బులు తడిసిపోయినాయి. ఏం చేయాలో తెలీదు. దూరంగా ఒక దీపం కనపడింది.
ఎవరిదో ఇల్లు ఉంటుంది, రాత్రికి తల దాచుకుని వెళ్దామని చూశాడు. అదో పెద్ద రాజభవనం లాగా ఉంది, చాలా పెద్దది. ఏవో చెట్లు గిట్లు ఉన్నాయి, బయట చీకట్లో చెట్లు ఏం కానొస్తాయి, ఏవో ఉంది. అక్కడి నుంచి దొబ్బలితే తలుపు తెరిచింది. తలుపు తెరుచుగానే అదేం పాత ఇల్లు కాదు, మనిషి నివాసం ఉన్నట్టుగానే ఉంది. అక్కడ ఎవరో ఉన్నారు ఇక్కడ. ఏమిటా అని లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్తే లోపల చక్కగా వంట అయింది, ఘుమఘుమలాడుతూ వాసన వస్తుంది. ఈయన ఆ వానలో పడి నడిచి నడిచి ఎప్పుడో సాయంకాలం బయలుదేరాడు. చీకటి పడేసరికి ఇల్లు చేరిపోతా ఉంటే అర్ధరాత్రికి ఇక్కడ చేరాడు. ఆకలి వేసేస్తుంది, వంటకాల వాసనకి ఆకలి దహించుకుపోతోంది. అన్ని గదులు చూశాడు, ఎవ్వరూ లేరు. పిట్ట పురుగు లేదు, మంచాలు కుంచాలు ఉన్నాయి, కుర్చీలు ఉన్నాయి, వంట తయారుగా ఉంది. సరే ఈయన ఏం చేశాడు, బట్టలు పిండి తనవి ఆ పొయ్యి సెగంత వేడిగా ఉంది, వంట ఇంట్లో పొయ్యి సెగన ఆరేసి అక్కడ ఏదో గావంచాలు లాంటిది ఉంటే అది కట్టుకుని శుభ్రంగా అన్నం వడ్డించుకుని తినేసి వెళ్ళి ఆ గదిలో మంచం మీద దుప్పటి కప్పుకొని పరుచుకొని నిద్రపోయాడు. ఎవ్వరూ లేరు, ఎవ్వరూ రాల. తెల్లారేసరికల్లా ఎవరూ లేరు. ఈయన బట్టలు ఆరిపోయినాయి, పిల్లల కోసం తెచ్చిన కొత్త బట్టలు తడిచినాయి, అవి కూడా పక్కన పెట్టాడు, కొంచెం ఆరిపోయినాయి. అవి ఇవి సవరించుకున్నాడు. సరే మరి బయటకు వచ్చాడు. వెళ్ళిపోవటానికి బయటకు వెళ్తే ఈ రాజభవనంలో ఉన్న ఇంటి పక్కన పెద్ద మల్లెపోతుంది, దాని నిండా పువ్వులే. ఎంత సంతోషించాడు. పెళ్ళి అడిగిన పువ్వులు చక్కగా ఇక్కడ కనపడుతున్నాయి, రాత్రి ఆగిపోయాం, కోద్దామని ఒక మల్లె పువ్వు తుంచాడు. తుంచేసరికి ఒక జర జర అని ఏదో చప్పుడైంది, జర జర ఏదో నేల మీద గీరుతున్న శబ్దం. ఇతను అటు ఇటు చూసేసరికల్లా ఒక పెద్ద రాకాసి బల్లి లాంటి ఒక ఆకారం బయటకు వచ్చింది. ఎర్రటి కళ్ళు గట్టిగా అడిగింది, హే నా మల్లెపువ్వు ఎందుకు కోసావు నువ్వు? అడిగేసరికల్లా మనుష్య భాషలో అడిగింది. తను నిర్ఘాంతపోయి, అయ్యా క్షమించండి, క్షమించిన ఆయన, నువ్వెవరో నాకు తెలీదు, రాత్రి వానకి దారి తప్పిపోయి ఇక్కడికి వచ్చాను. మరి నాకు ఆడపిల్లలు, నా పిల్ల అమ్మాయి అడిగిందని మల్లెపువ్వు అమ్మాయి కోసం కోసాను. నీకు ఎంతమంది కూతుళ్ళు ఉన్నారా? కూతురు ఉంది, ఆ పిల్ల కోసమే ఈ పువ్వు కోసానండి అంటే. సరే, 3 పిల్లల్లో ఎంతమంది పిల్లలు అంటే 3 ఆడపిల్లలు, ఒక పిల్లని తెచ్చి నాకు అప్పచెప్పు, నా పువ్వు కోసినందుకు ఫలితం, పనిష్మెంట్ అది. ఓ పిల్లని తెచ్చి నాకు అప్పచెప్పు, 3 రోజుల్లాగా నువ్వు ఇక్కడికి పిల్లని తీసుకురావాలని చెప్పేసరికల్లా ఆయన మరి ఏం చేస్తాడు, అదేదో శాపంలాగా ఉంది, ఏదేమో జంతువు మాట్లాడటమేమో మనిషి భాష మాట్లాడుతుంది. పైగా నా ఇంట్లో ఉండి నా అన్నం తిని నా మంచం మీద పడుకుని నా పువ్వు కోసేవు, దీని ఫలితం నువ్వు అనుభవించద్దు. సరే ఈయన బిక్కమొహం వేసుకుని వెళ్ళిపోయాడు ఇంటికి. ఆ మల్లెపువ్వు అమ్మాయి చేతిలో పెట్టాడు. చీరలు, ఆడపిల్లలిద్దరికి చీరలు ఇచ్చి ఈ మల్లెపువ్వు కోయటం వల్ల ఏం జరిగిందో చెప్పాడు. చెప్పేసరికల్లా ఆడపిల్లలు తన భార్య ఏడ్చారు, అయ్యో అయ్యో ఎంత కష్టం వచ్చింది, ఇప్పుడు ఎట్లా అంటే, అమ్మ మీరు ఆలోచించండి, మీ 3లో ఎవరో ఒకళ్ళు ఆ రాకాసి బల్లి దగ్గర ఉండాలి, ఇవ్వాల్సింది అనేసరికల్లా పెద్ద అమ్మాయిలు ఇద్దరు అన్నారు, నేను అడిగానా, కాలంలో పువ్వు అడిగినందుకు మల్లికే అనుభవించాలి, ఇది నీకు ఈ కష్టం రావడానికి కారణం, నువ్వు అది అడగకపోతే నువ్వు ఆ పువ్వు కోసేవాడివి కాదు, వాళ్ళ ఇంట్లో పువ్వులు మనకెందుకు అనుకునేవాడివి, ఏనాడైనా పువ్వులు కోసేవా నువ్వు, ఎందుకు కోసేవు, దానికోసం కోసేవు, కాబట్టి మల్లికి రావాలంటే ఈ మల్లికి కూడా ఏడ్చి, సరేలే నాన్న, నా వల్ల నీకు ఇంత కష్టం వచ్చింది, నేనే వెళ్తాలే, నన్నే దింపెద్దు కానిలే నాన్న అన్నది. 3 రోజుల తర్వాత మరి ఆ ఇంటికి వెళ్ళారు ఇద్దరు, ఆ రాజభవనానికి. అంతకుముందు ఎప్పుడూ ఆయన అతను చూడలేదు. వెళ్తే రాజభవనం అంతా తలుపులు తెరిచున్నాయి, చక్కగా వంట చేస్తుంది. 3 రోజులు ఉన్నా సరే ఎవ్వరూ రాల. వంట చేసుకుని సామాన్లు అవి ఉన్నాయి, వీళ్ళే వంట వండుకుని తిన్నారు. ఇల్లంతా చూసింది, ఇల్లు పెద్ద ఇల్లు, హాయిగా కులాసాగా ఉండొచ్చు. 3 రోజుల తర్వాత తండ్రి కూతురు వచ్చి బయట నుంచున్నారు. ఆ మల్లికి ఒక పువ్వు కోసింది. కొయ్యగానే రాకాసి పళ్ళు వచ్చేసరికల్లా నీ పేరేమిటి అని ముద్దుగా అడిగింది మల్లికని. భయమే ఇలా మొదట చూసేసరికల్లా దాని రంగు, దాని ఆ చర్మం పొలుసులుగా ఉన్న చర్మం, వికృతాకారం, ఎర్రటి కళ్ళు, నూనె రాసినట్టుగా మెరుస్తున్న దాని చర్మపు ఇది, అవన్నీ చూసి ఓ రోత పుట్టింది. కానీ కంఠం వింటే చాలా బాగుంది, మొగ్గంతూ చక్కటి కంఠం. నీకేం భయం లేదు, నువ్వు ఇక్కడ ఉంటే నేను నిన్నేమీ అన్ను, నీ దారి నువ్వు హాయిగా ఉండొచ్చు, ఇక్కడే ఉండు అని ఆ మల్లికకి చెప్పింది. తండ్రి ఏడుస్తూ పిల్లని అక్కడ దిగబడిచి వెళ్ళిపోయాడు. అది కనపడేది కాదు పెద్దగా. ఈ పిల్ల రోజు హాయిగా వండుకు తిని కులాసాగా మంచి మంచి బట్టలు ఉండేవి, అవి ఇవి కట్టుకుని బయటికి లోపలికి తిరుగుతూ మొక్కలకు పాదులు చేసుకుంటూ
సరదాగా నడిచేది. అయితే ఏమైంది, ఒక రోజున బల్లి పువ్వులు కోసినప్పుడల్లా పువ్వు కోస్తే నేను వస్తాను అని చెప్పింది అనమాట. పువ్వు కోసినప్పుడల్లా అది వచ్చేది బయటికి, కాసేపు ఏదో మాట్లాడేవాళ్ళు. అయితే ఏమైంది, పిల్ల బిక్కమొహం వేసుకుంటుంటే మీ వాళ్ళ మీద బెంగ పెట్టుకున్నావేమో, రేపు అమావాస్య వెళ్ళాక వెళ్ళిరా నువ్వు, కానీ 3 రోజుల్లో తిరిగి రావాలి. నువ్వు తిరిగి రాకపోతే నేను చచ్చిపోతాను, నువ్వు లేకుండా ఇక్కడ ఉండలేను నేను, నువ్వు ఉన్నావన్న దాంతో నేను హాయిగా ఉంటున్నాను, నువ్వు నాతో ఉండాలని అడిగింది. అడిగేసరికి మల్లిక అంది, సరేలే నేను వెంటనే వచ్చేస్తానని చెప్పి ఈ అమావాస్య వెళ్ళిన తర్వాత మెల్లిగా ఇంట్లో తినుబండారాలు అవి ఇవి బోళ్ళని సామాగ్రి ఎవరెవరో వచ్చి అన్నీ పెట్టేసి వెళ్ళేవాళ్ళు. తినుబండారాలు మూట కట్టుకొని ఇంటికి వెళ్ళింది. అక్కయ్యలు, అన్నయ్య, నాన్న, అమ్మ ఆశ్చర్యపోయారు దాన్ని చూసి. 15 రోజుల్లో చక్కగా రంగుదేలి పిల్ల నున్నగా కూడా ఉంది. సరే అదేం మంచిదే, అది రాకాజు బల్లి నన్నేం చేయలేదు, ఏమీ అనలేదు, అది పాపం చాలా మంచిది, ఏదో శాపవశాత్తు అట్లా ఉండిపోయినట్టుంది, నన్నేమీ అంటలేదని చెప్పింది. సరే 3 రోజులు హాయిగా అమ్మ నాన్న అక్కయ్యలతోటి ఉన్నది. 3 రోజుల తర్వాత వెళ్తాను వచ్చేయమంది అని చెప్పేసరికి వాళ్ళు ఇంకో రోజు ఉండు అని చాలా బలవంత పెట్టేసరికి అలా ఇంకొక రోజు ఉండిపోయింది. భయం వేసింది, వెళ్ళకపోతే ఏమైనా అవుతుందేమోనని. 3 రోజుల తర్వాత ఒక రోజు ఉండి తర్వాత రోజు సాయంకాలం వెళ్ళేసరికల్లా మల్లిక దీనికి అర్థం కాల, చెట్టు అంతా వాడిపోయి ఉంది, ఆ మల్లెపువ్వు చెట్టు. అయ్యో, మొగలన్నీ తల బయలాడేసి ఉన్నాయి. ఇది ఆశ్చర్యపోయి, ఇదేంటి నేను వెళ్ళేటప్పుడు చెట్టు నిండా పువ్వులు ఉన్నాయి కదా, ఎప్పుడు మొగ్గ విడవకుండా పువ్వులు విడుస్తూనే ఉంటాయి, మొగ్గలు వస్తూనే ఉంటాయి. అక్కడి నుంచి ఆ చెట్టు మీద చెయ్యి వేసేసరికల్లా బల్లి, చచ్చిపోయేటట్టుగా ఉన్న బల్లి కనపడింది అతనికి, ఆ రాక్షస బల్లి ఆ పిల్లకి. మరి తెలిపోయి, ఇదేమిటి ఇలా అయిపోయావంటే, మల్లిక నువ్వు రాకపోతే చచ్చిపోయేవాడిని అనేసరికి దీనికి ఎంత బాధ వేసిందో. 15 రోజుల నుంచి నేను హాయిగా తింటున్నా, అన్నీ ఉంటున్నాయి, పూట పువ్వులు కోసుకొని తల్లో పెట్టుకుంటున్నా, నేను ఒక్క రోజు రాకపోతే ఇది చచ్చిపోయింది, అయ్యో నీకేం కాదు, నేను నిన్ను చూసుకుంటానని వెళ్ళి దాన్ని ఇట్లా పట్టుకుంది ఆ బల్లిని ప్రేమగా. నా వల్ల దీనికి ఇంత కష్టం వచ్చిందని నా ప్రీతితో పట్టుకోగానే ఆ బలి మాయమైపోయి ఒక రాజకుమారుడు ప్రత్యక్షమయ్యాడు. అమ్మాయి తెల్లబోయి, నువ్వెవరు, ఇక్కడ బల్లి ఉండాలి, అది చచ్చిపోయిందా అని ఏడ్చింది. ఏడ్చేసరికల్లా కాదు నేనే ఆ బల్లిని అని చెప్పాడు. నేను ఒక రాజకుమారుణ్ణి, నాకు ముష్టివాళ్ళు బిచ్చగాళ్ళు అంటే చాలా అసహ్యము, విసుకునేవాడిని, నేను ఎవరిని వాకిట్లోకి రానిచ్చేవాడి కాదు. అయితే ఒకనాడు ఒక బిచ్చగాడిని నేను చాలా కసురుకున్నాను, ఆ బిచ్చగాడు నన్ను శపించాడు, నీకు అందరూ నీలాంటి మనుషులే, నువ్వు రాకుమారుడు కాబట్టి నీకు ఇవన్నీ దొరికినాయి, నేను బిచ్చగాడిని కాబట్టి నేను ఇలా ఉన్నాను, ముట్టుకోవడానికి అసహ్యం వేసే జంతు రూపం వస్తుంది నీకు, అయ్యో అని శపించాడు. అయితే నేను కాళ్ళ వేళ్ళ పడితే ఎవరైనా ఆడపిల్ల నన్ను ప్రేమగా దగ్గరికి తీసుకుంటేనే నాకు మామూలు రూపం వస్తుందని ఆ శాపం తీరటం కోసమే ఆ మల్లె చెట్టుని పుట్టించి ఇక్కడ పెట్టెళ్ళాడు. ఈ ఇల్లు ఇలా ఎప్పుడు వంట చేసి ఉంటుంది, ఇక్కడ ఎవరో ఒకళ్ళు మా సైనికులు వచ్చి వాళ్ళే వంట చేసేస్తారు, ఎవరు వచ్చినా తినచ్చు. ఇక్కడ వస్తూ దారిపోయే వాళ్ళంతా ఇక్కడ తినెళ్తారు, కానీ నాతో ప్రేమగా ఎవరు నన్ను చూస్తే అసహించుకుంటారు. నువ్వు ఒక్కదానివే ప్రేమగా ఉన్నావు, నువ్వు నాతో కలిసి ఉన్నావు, అందుకని నాకు శాప విమోచనం అయిందని చెప్పి చెప్పింది. అక్కడి నుంచి ఆ కుర్రాడు రాజకుమారుడు ఈ అమ్మాయి మల్లిక కలిసి వాళ్ళ అమ్మా నాన్న ఇంటికి వెళ్ళి ఈ కథ అంతా చెప్పారు. తర్వాత అమ్మా నాన్న వచ్చి ఈ భవనంలోనే ఉండి ఈ వీళ్ళిద్దరికి చక్కగా పెళ్లి చేశారు. మల్లికే ఆ భవనానికి రాణి అయింది. కథ కంచికి మనం ఇంటికి.